అందరికీ వందనాలు. 7 ఏండ్ల శ్రమల్లోని 10 మంది రాజులు, 7 రాజ్యాల వాళ్ళు కలిపి ఇశ్రాయేలు దేశం మీదకి శ్రమలు, మహాశ్రమలు కలుగజేస్తారు. అయితే ఆ ఆధిపత్యం వహించినటువంటి ఆ దేశం ఏమిటి అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇందు నిమిత్తమే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనం. ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణము గల వస్త్రములు ధరించుకుని బంగారంతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడింది. ఏహమైన కార్యములతో తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన యొక్క సువర్ణ పాత్రను తన చేత పట్టుకుని ఉండెను. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ వాక్యంలో ఆ స్త్రీ ఎవరంటే ఆ స్త్రీయే అమెరికా దేశం. 7 ఏళ్ల శ్రమల్లోని ఈ అమెరికా దేశమే ఆ 7 రాజ్యాలు 10 మంది రాజులకి ప్రాతినిధ్యం వహించి పెద్దన్నగా ఉండి అదే ఇశ్రాయేలు ప్రజల శ్రమలో మహాశ్రమలు కలిగజేస్తుంది. ఎప్పుడైతే ఈ శ్రమలో ముగింపు అయిపోగానే ఈ 7 రాజ్యాలకి 10 మంది రాజులకి ఆధిపత్యం వహించినటువంటి అమెరికా అది ఒంటరిగా విడబడుతుంది. అప్పుడు దాకా సహాయంగా చేదోడు వాదోడుగా తనతో పాటు యుద్ధం చేయడానికి బయలుదేరినటువంటి మిగిలినటువంటి రాజ్యాలు, రాజులు వాళ్ళందరూ కూడా పక్కకి వెళ్ళిపోతారు, జరిగిపోతారు. దాన్ని ఒంటరిగా విడిచిపెడతారు. ఎప్పుడైతే ఇలా ఒంటరిగా విడిచిపెట్టారో చంపబడుతుంది అమెరికా దేశం అని ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. ఈ వాక్యంలో మనం చదువుకున్నట్టు ఆ స్త్రీయే అమెరికా దేశం అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న. దేవుడి కొద్ది మాట్లాడి ఇచ్చును గాక. ఆమేన్.